ఎప్పుడూ పళ్ళు కాయచున్నాయి, కాలముతో పని లేదు. ఏ వానరరాజా, ఈ ఫలమును తిని నీ రాజ్యములో వాళ్ళు జీవించవచ్చు అని సుగ్రీవుడు తండ్రికి ఇస్తే విశ్వకర్మ, సుగ్రీవుడు తండ్రి ఏమో సుగ్రీవుడికి ఇచ్చాడు చనిపోయే ముందు. నాయన, ఈ కిష్కిందకు ఎప్పుడైనా కష్టం వచ్చినా, పంటలు పండకపోయినా, ఇదిగో ఈ వనము, ఈ వనము పేరు మధువనం. ఈ మధువనములో నిత్యము స్వచ్ఛమైన పళ్ళు ఉంటాయి, తేనె ఉంటాయి. మన యొక్క రాజ్యములో కరువు వచ్చేటప్పుడు ఈ ఫలములు తినండి అని సుగ్రీవుడి తండ్రి సుగ్రీవుడికి ఇచ్చాడు. సుగ్రీవుడు ఆ యొక్క మధువనాన్ని ఈ రోజుకి ఉంచాడు. వానరులు వెళ్ళేటప్పటికి మధువనం ఉంది. ఈ మధువనానికి కాపలా దిదుముకుడు అనే ఒక వానరాన్ని కాపలా పెట్టాడు. ఈ దిదుముకుడికి తోడు ఇంకొక ఇద్దరు. వీళ్ళు మధువనంలో ఎవరు ప్రవేశించుకుంటా, అవసరం వచ్చినప్పుడే పండ్లు కోయడం, అవసరం లేనప్పుడు కొయ్యకుంటా కాపలా కాల్చున్నారు. ఈ కోటాని కోట్ల వానరులందరూ ఆకలితో వచ్చి ఆ మధువనంలో దూరిపోయారు. మధువనంలో దూరిపోయి దొరికిన పండలా తినేస్తున్నారు, దొరికిన కాయలా తినేస్తున్నారు, తేనె తాగేస్తున్నారు, పళ్ళు తినేస్తున్నారు. వానరములు ప్రవేశించేటప్పటికి ఈ దిదుముకుడు వెళ్ళాడు. ఏ వానరాలారా, ఇది ఎంతో పవిత్రమైంది, సుగ్రీవుడు నన్ను కాపలా పెట్టాడు, మీరు ఇలా తినేయడం మీకు ధర్మమా అంటే వాడిని ఒక చెట్టు కట్టేశారు. ఎక్కువ ఫలములు దేనికి కాశాయో దానికి కట్టేశారు. దిదుముకుడిని కట్టేసి వానరములు పళ్ళు ఎలా తింటున్నారంటే, చెట్టు కిందకి బుర్ర పెట్టి కాళ్ళు పైకెట్టి ఎక్కుతూ ఆ కాళ్ళతో పండును తెంపి అలా వదిలితే నోట్లో పరచు, నోటితో తింటున్నారు. మళ్ళీ ఇంకొకరు ఏం చేస్తున్నారు, చెట్టు సకానికి ఎక్కి కాళ్ళతో లంకేసి పళ్ళు కోసుకుని తినేస్తున్నారు, తేనె తాగేస్తున్నారు, పళ్ళు తినేస్తున్నారు. మత్తెక్కిపోయింది వీళ్ళందరికీ. మత్తెక్కిపోయి తేనె పళ్ళు అన్ని తినేసి మత్తెక్కిపోయి ఏమి చేస్తున్నారో వాళ్ళకే తెలియట్లేదు. వానరములు అనేదానికి అక్కడ రామాయణంలో చూపించాడు వానరుల యొక్క ప్రవర్తన కలదు. ఒక వానరుడు పళ్ళన్ని తెప్పించి సంఖలో పెట్టేసి పళ్ళన్ని నలుపుకుంటూ పళ్ళు లేవో అనుకుంటూ ఒకడు ఏడుస్తున్నాడు. ఇంకొకడు వచ్చాడు గబా గబా గబా, ఆ చేతి నిండా పళ్ళు ఉన్నాయి, వాడికి పెడదామని దగ్గరికి పెట్టాడు, ఈడే తినేస్తాడు. ఇంకొకడు చెట్టు కింద కూర్చుని ఏడుస్తున్నాడు. ఎందుకు ఏడుతున్నాడో వాడికే తెలియదు. ఏమిరా ఏడుస్తాను, ఇంకొక వానరు ఏడితే పళ్ళు లేవన్నాడు. వాడు కూర్చున్న కిందన్ని పళ్ళే. ఈడేమో ఒకసారి పైకి లేకమని ఆ పళ్ళు ఈడు తినేస్తున్నాడు, ఈడి పళ్ళు ఆడి తినేస్తున్నాడు. ఒకడు వంగుంటే ఆడి నడుము మీద ఇంకొక వానరుడు ఎక్కి వాడు పళ్ళు తెంపుతున్నాడు. ఈడు తెంపేటప్పటికీ ఆ పైన ఇంకొకడు ఉండి ఈడిని పైకి లాగేస్తున్నాడు. అంటే వానరులు చెయ్యలేని చేష్టాలు లేదు మధువనంలో. అలాగా చిందర బందర చేసేసి దిదుముకుడిని కొట్టి తన్ని బాధేస్తే ఈడు కూడా వానరమే కనుక ఎగిరాడు పైకి. దిదుముకుడు ఎగిరి ఒక్కసారి సుగ్రీవుడి దగ్గర పడ్డాడు. సుగ్రీవుడి దగ్గర పడి